ఆకాశానికి చిల్లు పడింది. భూమి వణుకుతోంది. నదులు గర్జిస్తున్నాయి. 3 దేశాలు ఒకే భయంలో మునుగుతున్నాయి. ప్రతి మూలలో భయం, ప్రతి చూపులో మరణం. ముందుగా కాశ్మీర్ నేల విలువిల్లాడింది. కిష్త్వార్ మేఘం పగిలింది. నీరు ఊరిని మింగేసింది. యాత్రికుల పాలిట కన్నీటి గీతమైంది. జీవితం ఒక్క క్షణంలో చీకటైపోయింది. ఆ వెంటనే పాకిస్తాన్లో పర్వతాలు రాలాయి. నదులు ఊపిరిని ఆపేశాయి. గ్రామాలు నేలమట్టమైపోయాయి. 200 మందికి పైగా ప్రాణాలు జలగర్భమయ్యాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మరణం ప్రతి తలుపును తడుతోంది. ఇక ఈ 2 దేశాల కంటే ముందుగానే చైనాలో గాన్సు ప్రాంతం కేకలతో నిండిపోయింది. యుజోంగ్లో నీటి గర్జన మోగింది. ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. 15 మంది ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. శిథిలాల మధ్య కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఈ 3 దేశాలు ఒక్కటే మాట చెప్తున్నాయి: వాతావరణం మారింది. ప్రకృతి కోపంతో దూసుకొస్తోందని, ప్రతి చినుకు తమపై ప్రతీకారం తీర్చుకుంటోంది అని మాత్రమే చెబుతున్నాయి. ఇదంతా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమని అనుకోకండి. రేపు ఎవరి ఊరిపై మేఘం పగిలిపోతుందో ఎవరికీ తెలీదు. అందుకే ప్రతి ఇల్లు వణుకుతోంది. ప్రతి మనస్సు వేదనతో నిండిపోతోంది. ఈరోజు కాశ్మీర్ అయితే రేపు గోదావరి తీరమూ కావచ్చు, గంగా ఒడ్డు కూడా కావచ్చు. మనిషి కట్టిన ఆనకట్టలు, నిర్మించిన రహదారులు, పెంచుకున్న ఊర్లు అన్నీ నీటి ముందు నిస్సహాయంగా మారిపోతున్నాయి. ఒక్క క్షణంలోనే ఆనందం ఆగిపోతుంది. జీవితం అంతమైపోతుంది. ప్రకృతిని మోసం చేస్తూ మనిషి తన సొంత రాజ్యాలు కట్టుకుంటున్నాడు. అడవులు నరికేశాడు, నదులను కట్టిపెట్టేశాడు, పర్వతాలను పగలగొట్టేశాడు. ఇప్పుడు ప్రకృతి తన భాషలో సమాధానం చెప్తోంది. ఆ సమాధానం చినుకుల రూపంలో కాదు, విరుచుకుపడే ప్రవాహాల రూపంలో ఉంది. ఆ సమాధానం మృదువైన గాలిలో కాదు, ప్రళయ తుఫాన్ల రూపంలో ఉంది. ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి చుక్క నీరు ప్రతీకారం తీర్చుకున్నట్లే మారింది. చివరకు ఎక్కడ చూసినా శవపేటికలు, ఎక్కడ చూసినా విలపిస్తున్న కేకలు మాత్రమే మిగిలాయి. పిల్లల ఏడుపు, తల్లుల వేదన, తండ్రుల నిస్సహాయత. ఈ దృశ్యాల ముందు ఆకాశం కూడా కన్నీళ్లు కారుస్తోంది. ఒక పల్లె, ఒక ఊరు, ఒక ప్రాంతం మాత్రమే కాదు, మొత్తం దేశాలన్నీ రోదనలో మునిగిపోతున్నాయి. ఇది కేవలం మానవ దురదృష్టమంటారా? కాదు, ఇది భూమి చరిత్రలో మలుపు తిరిగిన క్షణం. ఈ విపత్తులు కేవలం ప్రమాదాలు కాదు, ఇవి ఒక హెచ్చరిక. వాతావరణం మారిపోయిందని ప్రకృతి గట్టిగా చెప్తోంది. ప్రతి జల ప్రవాహం ఒక సందేశమిస్తోంది. ప్రతి తుపాను ఒక చరిత్రను రాస్తోంది. మనిషి సమయానికి ఆగకపోతే రేపు అంతం తప్పదని ఈ నాశనమే చెప్తోంది. అందుకే ప్రకృతిని కాపాడాలి, ప్రకృతితో కలిసే జీవించాలి. ఇదండి సంగతి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.